రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూలో ఉన్న భక్తులు నిరీక్షిస్తున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.71 కోట్లు చేరుకుంది. శ్రీవారిని 66,233 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాళ కూడా భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూలో ఉన్న భక్తులు నిరీక్షిస్తున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.71 కోట్లు చేరుకుంది. శ్రీవారిని 66,233 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాళ కూడా భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూలో ఉన్న భక్తులు నిరీక్షిస్తున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.71 కోట్లు చేరుకుంది. శ్రీవారిని 66,233 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాళ కూడా భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఏదైతే ఈ తిరుమల సంబంధించి పెరటాసి మాసం సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. దాదాపు 30 గంటలు సమయం పడుతుంది స్వామివారి దర్శనం చేసుకోవడానికి. అయితే పెరటాసి మాసం సంబంధించి ఈ తమిళనాడు ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ముక్కులు తీసుకోవడానికి ప్రతి ఏటా తండోపతండాలుగా తరలివస్తారు. దీనికి సంబంధించి టీటీడీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్వామివారు క్యూ లైన్ లో కూడా నిరంతరము నిత్యము వాటరు ప్లస్ అల్పాహారం కూడా అందిస్తున్నారు. రైట్ మహేష్, థ్యాంక్ యూ.